రాజకీయ దురుద్దేశంతోనే ఎన్టీఆర్ విగ్రహంపై వైసీపీ రాజకీయం చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ధ్వజమెత్తారు. ఫేక్ ఐడీలతో ఎన్టీఆర్ విగ్రహంపై వైసీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. నిజమైన రాయలసీమ ద్రోహి జగనేనని దుయ్యబట్టారు. తెలుగు గంగతో రాయలసీమకు నీరిచ్చిన ఘనత ఎన్టీఆర్ది అయితే పట్టిసీమ ద్వారా సీమకు నీళ్లిచ్చిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. గురు శిష్యులైన కేసీఆర్ జగన్ పాలనలోనే రాయలసీమకు తీరని నష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రజలకు నష్టం చేసిన జగన్ ఈ రోజు నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఫేక్ ఐడీలు పెట్టి సోషల్ మీడియాలో మరి వైసీపీ పార్టీ వారికి అలవాటు. ఫేక్ అంటానే వైసీపీ మన అందరికీ తెలుసు. మరి ఈరోజు వైసీపీ పార్టీ వారు మాట్లాడుతున్నారు, ప్రజల సొమ్ముతో ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు. అది వాళ్ళ దృష్టికి మాత్రమే ఉంటుంది. అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ఒక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి పెడుతున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి వారికి అలవాటు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూల్చటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. ప్రజల సొమ్ముతో ప్యాలెస్లు కట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. ప్రజల సొమ్ముతో ఆయనకు రంగులు పిచ్చి ఎక్కువ. ఫోటోలు వేయించుకోవడం, సర్వే రాళ్లపైన కూడా ఆయన ఫోటోలు వేయించుకోవడం, పాసుబుక్కుల పైన ఆయన ఫోటోలు వేయించుకోవడం, పిల్లల స్కూలు బ్యాగుల పైన కూడా ఆయన ఫోటోలు వేయించుకొని ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకి ఆ ఆలోచన ఉంటుంది. కూటమి ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు. ప్రజల సొమ్ముని ప్రజలకే వాడతామే తప్ప మరి దుర్వినియోగం చేయది ఈ కూటమి ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.